సిరి సంపదలతో విరాజిల్లుతూ ఉండేది. మెండుగా నిండిన జలాశయాలతోటి పొత్తప్పినాడు అనే ప్రాంతంలో అతి ప్రాచీనమైన ఉడుపూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో గిరిజనులు నివసిస్తూ ఉండేవారు. ఆ గిరిజనులకి నాగడు అనే అతను వేటగాడు రాజుగా నాయకత్వం వహించాడు ఆ గిరిజనులకి. ఈ రాజైన నాగడు వేటగాళ్ళ కుటుంబంలో పుట్టాడు. అందుకని వేట ఆయన వృత్తి. ఆయన భార్య పేరు దత్త. ఆవిడతో కలిసి హాయిగా సుఖంగా జీవనం గడుపుతున్నాడు ఆయన. ఆ దంపతులకి వివాహం అయి చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ సంతానం కలగలేదు. అప్పుడు వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడు వాళ్ళ కులదైవం. అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రార్థించారు. ఆయన అనుగ్రహంతో ఈ బోయి జాతినే ప్రకాశింపచేసేలాగా వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఆ గిరిజనులందరూ కూడా వాళ్ళ నాయకుడైన నాగడి కొడుకు పుట్టేసరికి ఎంతో మురిసిపోయారు వాళ్ళందరూ. ఆ పండంటి బిడ్డకు వాళ్ళు తిన్నడు అని పేరు పెట్టుకున్నారు. ఆ వేటగాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఆ పిల్లవాడికి చిన్న వయసులో జరపాల్సిన క్రతువులన్నీ కూడా చాలా ఘనంగా జరిపించారు తల్లిదండ్రులు. అలాగా తిన్నడు ఆటపాటలతోటి 5 సంవత్సరాల వయస్సుకి వచ్చాడు. చిన్న వయసులోనే అతను అడవి పంది పిల్లల్ని, పులి పిల్లల్ని, కుక్క పిల్లల్ని అన్నింటినీ పట్టుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసేవాడు. ఈ నాగడు తండ్రి ఉన్నాడు కదా, ఈ పిల్లాడి తండ్రి. ఆ నాగడు విలువిద్యలో నైపుణ్యం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తన కొడుకైన తిన్నడికి శిక్షణని ఇప్పించాడు. ఈ తిన్నడు విలువిద్యని పరిపూర్ణంగా నేర్చుకుని ఇంకా యుద్ధ కళలు ఏమేమి ఉన్నాయో అవన్నింటిలో కూడా శిక్షణని పూర్తి చేసుకుని 16 సంవత్సరాల వయసు వాడు అయ్యాడు. ఈ తిన్నడి తండ్రి నాగడికి వయసు పెరిగి ముసలివాడయ్యాడు. అయిన తర్వాత తన కొడుకుని నాయకుడిగా చేశాడు. వాళ్ళ కులాచారం ప్రకారం నాగడు బొయ్యి వాళ్ళందరినీ పిలిచి గూడెం ప్రజలందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు అని చెప్పి తిన్నడికి ఆ బాధ్యతను అప్పచెప్పాడు. ఆ గూడానికి రాజుని చేశాడు. ఆ తర్వాత ఈ తిన్నడు మంది మార్బలంతో వేట కుక్కల్ని తీసుకుని పెద్ద పర్వత చర్యల నుంచి కారడవిలో మృగాల్ని వేటాడడానికి వెళ్ళాడు. ఒకరోజు వెళ్ళేసరికి ఆ సమయంలోనూ అడవిలో ఓ పంది ఆకాశాన్ని అందుకునేటంత దుమ్మును లేపి భయంతో పరిగెత్తింది. వీళ్ళు వేటాడడానికి వెళ్ళారు కదా, ఆ పంది భయపడి పారిపోతోంది. ఈ తిన్నడు వేగంగా పరిగెత్తే అడవి పందిని చంపాలని దాని వెనకాలే ఇతను పరిగెత్తాడు. ఈ తిన్నడు వెనకాలే ఈ వేటగాళ్ళల్లో వీరులైన వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళు నానడు కానడు. వాళ్ళిద్దరూ కూడా ఈతన వెనకాల వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వీళ్ళు వేసిన బాణాల నుంచి ఆ పంది తప్పించుకుంది, కానీ తిన్నడు వేసిన బాణానికి ఆ పంది కాస్త చచ్చిపోయింది. చచ్చిపోయేసరికి తిన్నడు వెనకాలే నానడు కానడు వీళ్ళిద్దరూ కూడా నా పంది వెనకాల చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చారు కదా, దాంతో వాళ్ళందరికీ కూడా చాలా ఆకలేసింది. ఆకలి వేసేసరికి ఈ పందిని వాళ్ళు చంపారు కదా, అందుకని ఈ పందిని నిప్పుల్లో కాల్చుకుని తిందాము, కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ వేటాడదాము అని చెప్పి వాళ్ళిద్దరూ తిన్నడితో చెప్పారు. చెప్తే మరి మనకి మంచినీళ్ళు కావాలి కదా, అవి ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు ఈ తిన్నడు. అనేసరికి అప్పుడు నాన్నడు అన్నాడు, ఇదిగో అక్కడ ఎదురుకుండా ఒక పెద్ద కొండ కనిపిస్తోంది కదా, ఆ కొండ పక్కన సువర్ణముఖి నది ప్రవహిస్తోంది. ఆ నదిలో నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి, అందుకని అక్కడ మనకి నీళ్ళు దొరుకుతాయి అన్నాడు. అంటే తిన్నడు అన్నాడు, సరే అయితే మనం ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళిపోదాం, ఈ పందిని మీ ఇద్దరు పట్టుకుని తీసుకురండి అని చెప్పి సువర్ణముఖి నది దగ్గరికి బయలుదేరారు వాళ్ళు ముగ్గురును. అలాగా కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఇంకొక కొండ మీద శ్రీకాళహస్తీశ్వరుడు కొలువై ఉన్న ఇంకొక కొండను వీళ్ళు చూశారు. మొట్టమొదటిసారిగా తిన్నడు ఆ శిఖరాన్ని చూశాడు. చూసి నాన్నడితోటి అన్నాడు, అదిగో ఆ శిఖరం మీద కనిపిస్తున్న కొండ మీదకి, ఆ శిఖరం కనిపిస్తోంది కదా, ఆ కొండ మీదకి మనం వెళ్దాం అన్నాడు. అనేసరికి వెంటనే నాన్నడు అన్నాడు, శ్రీకాళహస్తీశ్వరుడు
ఆ కొండ మీద అందరిని అనుగ్రహించే కుడిమి దేవర్ అనే పేరుతోటి ఉన్నారు అక్కడ శివుడు. ఆ కొండ మీద ఉంటారు. శ్రీకాళహస్తి కొండ అది. ఆ కొండ మీద ఉన్న శివుడి పేరు కుడిమి దేవర్. ఆయన ఉన్నారు అక్కడ. ఆయన మనం ఆ కొండ మీదకి వెళ్ళామనుకో ఆయనకి దండం పెట్టుకోవచ్చు అని చెప్పి అన్నారు. అంటే సరే అని వాళ్ళు కొండ మీదకి వెళ్తున్నారు. నానడు మోసుకొచ్చిన పందిని నదీ తీరంలో ఓ చెట్టు కింద ఉంచారు. ఉంచి ఈ తిన్నడు నాన్నడితోటి అన్నాడు, నువ్వు ఇక్కడ నిప్పు రాజేసి ఈ పంది అవయవాలన్నీ కాల్చడానికి సిద్ధంగా ఉంచు. మేము ఈ కొండెక్కి ఆ కుడిమిదేవారికి దండం పెట్టుకుని వచ్చేస్తాము అని చెప్పాడు ఈ తిన్నడు. చెప్పి తిన్నడు నాన్నడితో కలిసి శ్రీకాళహస్తీశ్వరుని యొక్క పర్వతం వైపుకి వెళ్ళారు. తిన్నడు సువర్ణముఖి నదిలో దిగి పవిత్రమైన జలాన్ని తాగి శ్రీకాళహస్తి కొండని సమీపించాడు. ఆ కొండ శిఖరంలో ఘోషిస్తున్న దేవదుందువుల శబ్దాలు తిన్నడికి వినిపించాయి. అంతులేని ఆనందం అనే ప్రేమ పుట్టేసింది ఆయనలో. పరమేశ్వరుని దర్శించాలనే విపరీతమైన కోరిక ఆయన హృదయంలో పొంగింది. రెట్టించిన ఉత్సాహంతో శ్రీకాళహస్తి కొండ మీద కుడిమిదేవరగా నెలకొనున్న శ్రీకాళహస్తీశ్వరుణ్ణి తిన్నడు మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకున్నాడు. ఆ దర్శనం చేసుకునేసరికి అతనికి ఒక మహదానందం కలిగి ప్రేమ ఉప్పొంగిపోయింది ఆయనకి ఆ శివుడి మీద. పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఆలింగనం చేసేసుకుని ముద్దులతోటి ముంచెత్తేశాడు ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి. ఆనందంతో ఈ తిన్నడి శరీరం పులకాంకితం అయిపోయింది. కన్నుల నుంచేమో నీరు జలపాతంలాగా ఆనంద బాష్పాలు రాల్చేస్తున్నాడు. ఆ శివుని చూసేసరికి ఇంక కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి. శరీరము పులకాంకితం అయిపోయింది. ఆయన ఎంతో ఆనందంతో నిండిపోయింది ఆయన శరీరం అంతా ఆయన్ని చూసేసరికి. శ్రీకాళహస్తీశ్వరుని చూసిన వెంటనే తిన్నడు, ఈ అడవిలో క్రూరమృగాలు సంచరించే ఈ ప్రదేశంలో తోడు ఎవరూ లేక ఇలా ఒంటరిగా కొండ మీద ఉండటం నీకు తగునా స్వామి అని చాలా బాధతోటి అన్నాడు. అని తిన్నడు శివలింగం మీద ఉన్న పచ్చడి ఆకులు పువ్వులు ఉండడం చూసి, ఈ స్వామి మీద ఇవన్నీ పెట్టి ఈ పూజ ఎవరు చేశారో అని అనుకున్నాడు. అనేసరికి తిన్నడి పక్కన ఉన్న నాన్నడు అన్నాడు, ఆ మాటలు విని, నాకు తెలుసు, మీ నాన్నగారితో కలిసి నేను ఒకసారి వేటాడుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాను. వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడు చల్లటి నీటితోటి ఈ స్వామికి స్నానం చేయించి పువ్వుల్ని పత్రాలని సమర్పించి ఆహారాన్ని తినిపించి స్వామి ముందు నిలబడి కొన్ని మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. ఆ బ్రాహ్మణుడే దీన్ని చేసి ఉంటారు అని చెప్పి తిన్నడితో చెప్పాడు. చెప్పేసరికి అది విని ఈ తిన్నడికి ఆయన హృదయం అంతా ఆనందంతో నిండిపోయి స్వామికి ప్రీతికరమైన కార్యం అయితే ఇదేనేమో అనుకొని తను కూడా అలాగే పూజ చెయ్యాలనుకున్నాడు. ఓహో, అయితే స్వామికి పూజ అంటే ఇలా చెయ్యాలన్నమాట అనుకొని ఇంకా అదే పూజ అనుకున్నాడు అతనికి పూజ చేయడం తెలియదు. తను చెప్పిన దాన్ని బట్టి అదే పూజ అన్నమాట, అలా చెయ్యాలనుకున్నాడు. కానీ అవి తేవడానికి స్వామిని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఇతనికి మనసు ఒప్పట్లేదు. అందుకని, దేవా, నువ్వేమో ఇక్కడ ఒంటరిగా ఉన్నావు, నేనేం చెయ్యాలి? నువ్వు తినడానికి మాంసం తెచ్చేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇతను మాంసం తింటాడు కదా, అందుకని దేవుడు కూడా మాంసమే తింటాడు అనుకుంటున్నాడు ఇతను. అందుకని నీకు మాంసం తెచ్చిపెట్టేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు. నిన్ను వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళను? నువ్వు ఒక్కడవే ఉన్నావు ఇక్కడ ఒంటరిగాను. నేను ఇక్కడి నుంచి రోజు నీకు మాంసం తెచ్చి పెడతాను తినడానికి. నిన్ను విడిచిపెట్టి నాకు వెళ్ళాలని లేదు, కానీ వెళ్తాను. ఎందుకంటే నీకు ఆహారం తెచ్చిపెట్టాలి కదా, నీకు ఆకలిస్తుంది కదా, అందుకని నీకు ఆహారం తెచ్చిపెట్టడానికి నేను వెళ్తాను అని చెప్పి ఆహారాన్ని తీసుకురావడానికి వింటెని తీసుకుని ఆ స్వామికి దండం పెట్టుకుని ఈ తిన్నడు బయలుదేరాడు. ఆ స్వామి మీదే ధ్యాస తప్పితే వేరే ధ్యాస లేదు ఈయనకి. అలాగ తిన్నడు ఆ కొండ దిగి తన వెనకాల నాన్నడు కూడా వస్తున్నాడు కొండ దిగి. కానీ ఆ నాన్నని కూడా పట్టించుకోవట్లేదు ఈయన. సువర్ణముఖి నది దగ్గరున్న నందనవనంలోకి వెళ్ళాడు ఇతను. వెళ్ళి కింద పంది దగ్గర నాన్నడు ఉన్నాడు. ఆ తిన్నడు వద్దకు వచ్చి అతను అన్నాడు, అయ్యా, నువ్వు నిప్పుని రాజేసి పంది అవయవాలన్నింటినీ కాల్చమని చెప్పావు కదా,
అలాగే ఆ పందిని శుభ్రంగా కాల్చాను, రుచికరంగా కాల్చాను అని చెప్పాడు. చెప్పేసరికి తిన్నడు అది ఆయన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు అతన్ని. కౌగిలించుకొని, ఆ స్వామికి తినిపించడానికి మాంసాన్ని తీసుకెళ్ళడానికి మాత్రమే ఇక్కడికొచ్చాను నేను అని చెప్పాడు. అది విన్న వెంటనే కానడు అన్నాడు, ఓ తిన్నడా, నువ్వు ఎలాంటి బాధ్యతలో ఉన్నావో తెలుసా? మన కులానికి మూలం నువ్వే కదా, ఇలా చెయ్యొచ్చా అని అడుగుతున్నా ఈ కానడి మాటలను కూడా వినిపించుకోకుండా నిప్పుల్లో కాలున్న మాంసం ముక్కని నోట్లో పెట్టుకొని ఒకసారి రుచి చూశాడు. రుచి చూసి బాగుంది, రుచిగా ఉంది అనిపించాక అప్పుడు కొంత మాంసాన్ని దొన్నులో పట్టుకొని కొండ మీదకి తీసుకెళ్ళడం ప్రారంభించాడు. కొండ మీదకి పట్టుకెళ్ళడానికి రెడీ అయ్యాడు. తిన్నడిని చూసిన కానడు తిన్నడికి ఏదో దేవతావేశం పూనింది, మన మాటలను కూడా పట్టించుకోవట్లేదు ఇతను అనుకుని మనం గూడానికి వెళ్ళి అతని తండ్రికి చెప్పాలి, నాగడికి చెప్పాలి ఈ విషయం అని చెప్పి వాళ్ళిద్దరూ గూడానికి బయలుదేరారు. గబగబా గూడానికి బయలుదేరారు. ఈ తిన్నడు ఇలా చేస్తున్నాడు, అతనికి ఏమిటో ఆ దేవత మీదకి వెళ్ళిపోయింది ఛాస్, ఇంకేం పట్టించుకోవట్లేదు అతను అని చెప్పి గబగబా అతని తండ్రికి విషయం చెప్పడానికని వాళ్ళిద్దరూ గూడానికి వెళ్ళిపోతే ఈలోపు తిన్నడు ఈ రుచికరమైన మాంసాన్ని తీసుకొని, సరే ఈ స్వామికి స్నానం చేయించాలి అనే ఉద్దేశంతో చేతులు ఖాళీ లేవు అతనికి. అందుకని ఏం చేశాడు, నోట్లోను సువర్ణముఖి నదిలోని నీటిని నోటి నిండా తీసుకొని ఈ నందనవనంలో కొన్ని పువ్వులను కోసి ఆ పువ్వులు మరి ఎక్కడ పెట్టుకుంటాడు, అందుకని తన తలలో పెట్టేసుకున్నాడు. ఆ పువ్వులు చేతులు ఖాళీ లేదని తలలో పెట్టుకొని అయ్యో దేవుడికి ఆకలితో ఆయన సమస్యలిపోయి ఉంటాడో ఏంటోను అనుకుంటూ గబగబా పర్వతం మీదకి వెళ్ళాడు. పువ్వులేమో తలలో పెట్టుకున్నాడు, నీరేమో నోటి నిండా పట్టుకున్నాడు, చేతిలో మాంసం ఒక దొన్నిలో పెట్టుకుని గబగబా పర్వతం మీదకి వెళ్ళిపోతున్నాడు. స్వామికి ఆకలిస్తూ ఉంటుంది, నేను గబగబా వెళ్ళి ఆయనకి స్నానం చేయించి ఆహారం నైవేద్యంగా పెట్టి ఆయనకి తినడానికి పెట్టి పువ్వులు ఆకులు అవన్నీ ఆయనకు పూజ చెయ్యాలి అని చేసేసరికి అంతే సరి వెళ్ళిపోయాడు. కొండ మీదకి వెళ్ళిపోయి శివలింగంపై ఉన్న పుష్పాలని తన కాలి చెప్పుతోటి పక్కకి తోసేశాడు. చేతులు ఖాళీ లేవు, నోరు ఖాళీ లేవు కదా, అందుకని కాలికి చెప్పు ఉంటే ఆ చెప్పుతోటి ఆ శివలింగం పైన అంతకు రోజు పూజారి వచ్చి పూజ చేస్తున్నాడు కదా, ఆ పూజారి పూజ చేసిన పుష్పాలని తన కాలి చెప్పుతోటి పక్కకి తోసేశాడు. తన నోట్లో ఉన్న నీటిని ఆ శివలింగం పైన వేశాడు. నోట్లో ఉన్న నీళ్ళతోటి శివలింగాన్ని కడిగేశాడు శుభ్రంగా. తన తల మీద తీసుకొచ్చిన పుష్పాలని ఈ స్వామి శిరస్సు పైన శ్రద్ధగా అలంకరించాడు. ఈ దొన్నెలో తీసుకొచ్చిన మాంసాన్ని శివలింగం ముందు పెట్టి తిన్నడు దేవరతోటి, పంది మాంసంలో మంచి ముక్కల్ని రుచి చూసి మరీ తీసుకొచ్చాను స్వామి, ఈ మాంసాన్ని ఆరగించండి స్వామి అని చెప్పి ప్రేమపూర్వకంగా చెప్పాడు. కరుణామూర్తి అయిన శ్రీకాళహస్తీశ్వరుడు ఈ తిన్నడి యొక్క నిష్కల్మషమైన ప్రేమతో నిండిన అవ్యాజమైన భక్తికి ఆయన పరవశుడైపోయాడు. ఆయన మాంసాన్ని తిన్నారు, ఆ పరమేశ్వరుడు మాంసాన్ని తిన్నారు. అది చూసిన తిన్నడి హృదయం మహదానందంతో నిండిపోయింది. తిన్నడు ఇంకా ఉత్సాహంతో ఇంకా రుచికరమైన మాంసాన్ని ఆహారంగా ఇవ్వాలని అనిపించినా రాత్రి అయిపోయింది కదా, జంతువుల బెడద ఎక్కువగా ఉంటుందని ఆ స్వామికి కాపలాగా అక్కడే ఉండిపోయి తెల్లారిన తర్వాత మళ్ళీ తన స్వామికి ఆహారాన్ని తీసుకురావాలని కొండ కిందకి వచ్చి ఇంతలో ఈయన కొండ కిందకి దిగి వచ్చేసరికి ఇంతలో పుష్పాలు పూజా సామాగ్రి తీసుకుని తపోనిధి అయిన శివకోసుడు నియమం ప్రకారం అభిషేకం చేయడానికి శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండపైన శివుడికి అభిషేకం చేయడానికి వెళ్ళాడు. ఈయన రోజు శివుడికి అభిషేకం చేసి పువ్వులు పెట్టి ఆకులు పెట్టి నైవేద్యం పెట్టేది ఎవరు, ఈ శివకోసుడు అనే తపోనిధి. ఆయన సమయం ప్రకారం ఆయన పొద్దున్నే ఇవన్నీ తీసుకుని జలం అన్నీ తీసుకుని పువ్వులు ఆకులు అన్నీ తీసుకుని ఆయన వెళ్ళారు పై కొండ మీదకి. ఈయన కొండ మీదకి వెళ్ళే టైంకి ఈ తిన్నడు ఆ శివుడికి ఆహారం తీసుకురావాలని ఆయన కొండ దిగి కిందకు వచ్చేసాడు. శివలింగం పైన ఈ కాల్చిన మాంసం ముక్కలు ఎముకలు ఇవన్నీ పడి ఉండాలని చూసి
ఈ శివకోసుడు హడిలిపోయి ఈ అసహ్యకరమైన పదార్థాలన్నీ మదం ఎక్కిన వేటగాడు ఎవడో పెట్టుంటాడు అనుకుని ఆయన ఎంతో బాధపడ్డాడు. అయ్యో, శివుడికి ఏంటి ఈ మాంసాలేంటి శివలింగం మీద, శివుడికి దగ్గరగాను ఇవన్నీ ఏంటని ఆయన చూసి చాలా బాధపడ్డాడు. శివపూజకి సమయం అయిపోవడంతో ఆ మాంసం ముక్కల్ని ఎముకల్ని అన్నీ తుడిచేసి సువర్ణముఖి నదిలో స్నానం చేసి గబగబా వచ్చి ఆ ప్రదేశాన్ని అంతా శుభ్రం చేసేసి పూజ చేసి నమస్కరించుకొని ఆయన మళ్ళీ శివుడి దగ్గర వీడ్కోలు తీసుకుని తాను తపస్సు చేసుకుంటున్న అరణ్యానికి ఈ శివకోసుడు వెళ్ళిపోయేసరికి మళ్ళీ తిన్నడు కాళహస్తీశ్వరుడు తినడానికి యథావిధిగా మళ్ళీ మాంసం ముక్కలు, నీళ్లు, ఆకులు, పువ్వులు అన్నీ తీసుకొచ్చి మళ్ళీ శివకోసుడు పూజించిన పూజా ద్రవ్యాలన్నీ తన చిప్పుకాలతోటి పక్కకి తోసేసి మళ్ళీ యథావిధిగా తన పూజను తను చేసేసాడు. ఇలాగా 6 రోజుల కాలం గడిచిపోయింది. 6 రోజులు అయిన తర్వాత శివకోసుడు శ్రీకాళహస్తీశ్వరుడి ముందు నిలబడి, స్వామి, మీ ముందు ఇలాంటి కార్యాన్ని చేస్తున్నవాడిని నేను ఇంతవరకు చూడలేదు. ఈ దుశ్చర్యలు నువ్వు ఆపాలి స్వామి అని చెప్పి ప్రార్థిస్తే ఆ రోజు శ్రీకాళహస్తీశ్వరుడు ఈ శివకోసుడికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. కల్లో ఆయనకి దర్శనమిచ్చి, ఇదంతా చేసినవాడు ఒక సాధారణమైన వేటగాడు అనుకుంటున్నావా నువ్వు? నీకు ఆ వేటగాడి యొక్క ప్రేమను చూపిస్తాను చూద్దు, కానీ నువ్వు అతనికి కనిపించకుండా చెట్టు వెనకాల నిలబడు. అతనికి నా మీద ఎంత ప్రేమ ఉందో అది నువ్వు చూసావంటే నీకు ఈ బాధ అంతా తగ్గిపోతుంది అని చెప్పారు కల్లోను. చెప్పేసరికి స్వప్నం నుంచి మేల్కొన్న ఈ శివకోసుడు శ్రీకాళహస్తీశ్వరుడికి ఎప్పట్లాగే పూజలు చేసి రోజు చేసినట్టు ఆయన పూజ చేసేసి ఎవరికీ కనిపించకుండా ఓ చెట్టు వెనకాల దాక్కున్నారు ఆయన. నాకుంటే ఈలోపు ఈ తిన్నడు వేటాడిన మాంసాన్ని తీసుకొని మళ్ళీ కాళహస్తీశ్వరుడి దగ్గరికి వచ్చి పరమేశ్వరుడు శివకోసునికి ఈ తిన్నడి యొక్క ప్రేమను చూపించాలి, భక్తిని చూపించాలి అని అనుకుని ఆయన 2 కళ్ళల్లో ఒక కంటి నుంచి రక్తం ప్రవహించేటట్టుగా చేశాడు. శివుడి యొక్క ఒక కంట్లోంచి రక్తం కిందకి రక్తం కారుతోంది ఒక కంట్లోంచి. కారుతూ ఉంటే ఈ తిన్నడు చూసి స్వామి కంటి నుంచి రక్తం కారడాన్ని చూసి ఈ తిన్నడు స్పృహ తప్పి పడిపోయాడు. ఇదేంటిది, స్వామి కళ్ళల్లోంచి ఇలా రక్తం వచ్చేస్తోందని భయపడిపోయి మూర్చిపోయాడు అతను. తర్వాత మళ్ళీ నెమ్మదిగా పైకి లేచి చూస్తే ఏ రక్తం కారణం ఆగట్లేదు. ఏం చెయ్యాలో తోచని అయోమయ స్థితిలో బాణాలను తీసి, ఈ కొండలో నాకు వ్యతిరేకంగా వేటగాళ్ళు ఎవరైనా ఈ అఘాయిత్యాన్ని చేశారా, లేక క్రూర మృగాలు ఏమైనా చేశాయా అని చుట్టుపక్కలంతా వెతికితే ఎవ్వరూ కనిపించలేదు, ఏమీ కనిపించలేదు అతనికి. అప్పుడు నా దేవుడికి ఏం జరిగింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఏం చేస్తే కంటి నుంచి వచ్చే రక్తం ఆగుతుంది అని ఈ గాయం మాన్చడానికి వేసే మూలికల్ని అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చి ఆ పరమేశ్వరుడు యొక్క కంటికి ఆ మూలికల రసాన్ని పూశాడు. అయినా రక్తం కారడం ఆగలేదు. ఇంతలో తమ పెద్దలు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆయనకి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన మాట గుర్తొచ్చి కన్నుకు కన్నే మందు, ఈ దెబ్బతోట రోగం కుదిరిపోవాలి అని శ్రీకాళహస్తీశ్వరుడు ఎదురుగా నిలబడి తన కంటిని బాణంతో అడుగు భాగం నుంచి పకలించేసి, శివదేవ తండ్రి, ఇప్పుడు నా కన్ను నువ్వు పెట్టుకుని చూడు, నీ కన్ను చల్లగా ఉంటే లోకం అంతా చల్లగా ఉంటుంది అని ఆ స్వామికి పెట్టేశాడు. తన కంటిని తీసి ఆ స్వామికి పెట్టేసరికి ఆశ్చర్యంగా ఈ శివుడి యొక్క కంటి నుంచి వచ్చే రక్తం కారణం ఆగిపోయింది. అప్పుడు తిన్నడు ఎంతో సంతోషపడి స్వామితోటి, ఇందా కాస్త ఆహారం తింది కానీ అని మాంసాన్ని ఇవ్వబోయాడు. తిను స్వామి, ఆహారం తిను, ఇప్పటిదాకా కంటి నుంచి రక్తం కారింది కదా, చాలా రక్తం పోయింది, నీరసపడిపోయావు, అందుకని కొంచెం మాంసం తిని స్వామి అని చెప్పి మాంసం పెట్టబోయాడు. అన్నం తిని స్వామి అని తన కుడి కంటినిచ్చిన తిన్నడు శివభక్తిని లోకానికి తెలియచేయాలని కాళహస్తీశ్వరుడు ఈసారి తన ఎడమ కంటి నుంచి రక్తం స్రవించేలాగా చేశారు. ఈసారి ఎడమ కంటిలోంచి రక్తం ప్రవహిస్తోంది, కిందకి కారుతోంది. అది చూశాడు తిన్నడు. చూసి, ఇదేం అన్యాయం స్వామి, అందరినీ చల్లగా చూసే నీ కళ్ళకి దిష్టిగానే తగిలిందే ఏంటి
అని అనుకుని, పర్వాలేదులే నా దగ్గర రెండో కన్ను ఉంది కదా నాకు అని తన రెండో కన్నును కూడా బాణంతో పెగిలించబోయాడు. పెగిలించబోయి తీరా ఇప్పుడు రెండో కన్ను కూడా తీసాను అనుకో, ఇప్పుడు నీ కన్ను ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ కన్ను నీకు పెట్టాలి కదా, మళ్ళీ పెట్టాలంటే నీ కన్ను ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది? నా రెండో కన్ను కూడా తీసేస్తేను అని అనుకున్నాడు. అనుకుని ఆ గుర్తు కోసం ఏం చేశాడు, తన ఎడమ కాలిని స్వామి రక్తం కారుతున్న ఎడమ కన్ను ఉన్న చోట పెట్టుకున్నాడు గుర్తు కోసం. ఇప్పుడు ఈ కన్ను రెండో కన్ను కూడా పెకలించి ఆయనకి పెట్టాలంటే ఆ ప్లేస్ తెలియాలి కదా, అందుకని తన ఎడమ కాలిని స్వామి రక్తం కారుతున్న ఎడమ కన్ను ఉన్న చోట ఉంచాడు. ఉంచి బాణాన్ని తీసుకొని తన ఎడమ కన్నుని పెకిలించిపోయాడు. పెకిలించిపోయేసరికి అప్పుడు పరమేశ్వరుడు తిన్నడి యొక్క అచంచలమైన అవ్యాజమైన ప్రేమను తట్టుకోలేక శివలింగాన్ని నుంచి ఆయన యొక్క అమృత హస్తం వచ్చి ఈ తిన్నడిని ఆపింది. ఆపి కన్నప్ప ఆగు అని 3 సార్లు అమృతోపమైన వాక్కులు ఆ శివలింగంలోంచి బయటపడ్డాయి, వెలువడ్డాయి. వెంటనే వృషభారూఢుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తిన్నడి చేతిని పట్టుకొని ఆపాడు. వెనకనే ఉన్న శివకోసుడు, చెట్టు వెనకాల ఉన్నాడు కదా శివకోసుడు, అదంతా చూసి నిర్ఘాంతపోయాడు ఆయన. పరమేశ్వరుడు కంటి నుంచి వచ్చిన రక్తాన్ని చూసి ఆవేదన చెంది దానికోసం తన రెండవ కంటిని కూడా పెకిలించడానికి ఎత్తిన కన్నప్ప చేతిని శ్రీకాళహస్తీశ్వరుడు తన చేత్తో పట్టుకొని, అసమానమైన భక్తి కలిగిన వాడా, నీవు నిత్యము నా కుడివైపున ఉందువుగాక అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. అటువంటి గొప్ప భక్త కన్నప్ప అనుకుంటాం కదా, మన ఆంధ్రులందరం భక్త కన్నప్ప అని మనకు చాలా ప్రఖ్యాతి చెంది ఉంది ఆ కథ. అటువంటి కథ ఈరోజు మనం చెప్పుకున్నాము. శ్రీకాళహస్తీశ్వరుడుకి కళ్ళు ఇచ్చిన భక్త కన్నప్ప. ఈయన మనం చెప్పుకుంటున్న నాయనార్ల కథల్లో 9వ కథ ఇది, కన్నప్ప నాయనార్. ఈయన 9వ నాయనార్ కథ మనం ఈరోజు చెప్పుకుందాం. చాలా గొప్పగా ఉంది కదా. రేపు 10వ నాయనార్ కథ చెప్పుకుందాం. సరే, ఉంటాను. బాయ్.